సార్ మీకు 38 సంవత్సరాల సర్వీస్‌లో అవును. మీకు బాగా టఫ్ ఫైట్ ఇచ్చిన డిఫెన్స్ ఎవరండి? డిఫెన్స్ సర్టిఫికేట్ ఉన్నారా? చాలామంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ నాకు గుర్తే. మీకు చెప్పమంటే కూడా చెప్తాను. నేను ఫస్టు రాజోల్లో ఇంచుమించు 2 దఫాలుగా 4 సంవత్సరాలు ఒక పీరియడ్, 4 సంవత్సరాలు ఒక పీరియడ్ రాజోల్లోనే చేశాను. రాజోల్లో ఉన్నటువంటి నలుగురు, ఐదుగురు చాలా ఉద్దండులైనటువంటి డిఫెన్స్ లాయర్స్ దగ్గర నేను నేర్చుకున్నాను కూడా. ఇప్పుడు మా మామగారైతే జిల్లా వ్యాప్తంగా క్రిమినల్ లాయర్‌గా పెద్ద పేరు. అలాగే రాజోల్లో కూడా అంత కాకపోయినా చాలా ఉద్దండులైనటువంటి అడ్వకేట్స్ ఉన్నారు. వారితో ఇప్పటికి నా పరిచయాలున్నాయి. వారితోటి చాలా నేర్చుకున్నాను కూడా. ఆ రాజోలు తర్వాత నేను పెద్దాపురం చేశానండి. వెరీ షార్ట్ 2 ఇయర్స్. పెద్దాపురం అప్పట్లో చాలా జ్యూరిస్డిక్షను. అసల కేసులే 3000 పెండెన్సీ ఉండేది. పొద్దుటి నుంచి కూర్చుంటే సాయంకాలం 7 గంటల వరకు కూడా కేసులు జరుగుతూనే ఉండేవి. అక్కడ పెద్ద నేను నేర్చుకోలేదు కానీ, అక్కడ కూడా ఒకళ్ళిద్దరు లాయర్సు చాలా ఎక్కువగా చేసేవారు. చాలా సమర్థవంతంగానే చేస్తున్నారు మనల్ని తట్టుకునేలాగా అని మీరనుకునేవారు. నేను అనుకునేవాడిని. తర్వాత కాకినాడ అండి. కాకినాడ వచ్చిన తర్వాత పోలీస్ ఎక్స్‌పోజర్ పెరిగింది. ఎంచింత హెడ్ క్వార్టర్స్ కాబట్టి కాకినాడలో కూడా ఇంచుమించు మోర్ దెన్ 9 ఇయర్స్ చేశాను. 2 దఫాలుగా. ఎస్పీ ఆఫీస్ దగ్గరగా ఉండటం. ప్రతి కేసులోనూ వచ్చిన ఎస్పీ గారు ఎవరైనా సరే, ఇక్కడ మంచి లీగల్ అడ్వైజర్ ఎవరు అంటే అప్పుడు సర్వీస్‌లో ఉన్నాను. నేను అఫీషియల్లే. ఎవరు అని అడగటం, నా పేరే సూచించటం. నేను అప్పటి టైంలో వాళ్ళందరికీ సలహాలు సంప్రదించి ఇవ్వటం. అనేక కేసుల్లో ఎన్‌కౌంటర్స్‌లో కానీ, లాకప్ డెత్స్‌లో కానీ, హైకోర్టులో హేబియస్ కార్పస్‌లో పడ్డప్పుడు కానీ, ఇవన్నిట్లికి పోలీసు వారికి నేను అత్యంత సమర్థవంతంగా డ్రాఫ్ట్లు తయారు చేయటం, అక్కడ హైకోర్టులో ఫైల్ చేయించడం అటువంటివి నేను ఎక్కువ చేసేవాడిని. ఒక ఎన్‌కౌంటర్ గురించి చెప్పండి. ఒక ఎన్‌కౌంటర్ కేస్ గురించి. కౌంటర్ అంటే ఏమీ లేదు సార్. ఒక రకంగా నా దృష్టిలో అయితే తప్పు ఒక కోణంలో చూస్తే. రెండవ కోణంలో చూస్తే ఒప్పు. మీకు అంటే అడ్వైస్ తీసుకున్న కేస్ గురించి చెప్పండి. యెస్. నాకు చాలా గుర్తున్నటువంటి కేసు ఏంటంటే అమలాపురందే. హుహు. అమలాపురంలో కొంతమంది నేరస్తులు భర్తలు ఇళ్ళ దగ్గర లేకుండా ఉండటం చూసి, ఇది మంచినీళ్ళు కావాలి, లేకపోతే మీ భర్త గారు పంపించారండి ఏదో ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి వచ్చి లోన్లీగా ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క ఆనుపాలను పరిశీలించి వారిని హత్య చేసి బంగారాలు, వెండి, డబ్బు దోచుకెళ్ళిపోవటం. ఇలా వరుస క్రమంలో 2, 3 జరిగినాయి. జరిగితే ముద్దాయిలు చాలా కాలం వరకు తెలియలేదు. తర్వాత పోలీసు వారు వారిని గుర్తించడం జరిగింది. కోర్టుకి తీసుకెళ్ళేటప్పుడో లేకపోతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళేటప్పుడో మీరు అది క్రాస్ చేసే ఉంటారు. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు అమలాపురం నుంచి అంబాయిపేట వచ్చేటప్పుడు అవును. ఆ బ్రిడ్జ్ దగ్గర ఖాళీ స్థలం కూడా ఉంటుంది. అక్కడ పాస్కని ఆఫ్ చేస్తే అదే గన్నం ఎస్కార్ట్ పోలీసు వారి దగ్గర ఉన్నట్టు గన్నం లాక్కుని వారు ఇచ్చేయటం జరిగింది. దాని మీద అక్కడ ఇద్దరినో ముగ్గురిని అనుకుంటాను నాకు, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్. అక్కడ ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ చేసిన తర్వాత సహజంగా తెలుసు కదా మీకు, మానవ హక్కులు ఇవన్నీ ఇదంటో దాని మీద సంబంధించినటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ అంతా కూడా నా సహాయంతో వాళ్ళు తయారు చేసుకున్నారు. కొన్ని వాళ్ళ ఒమిషన్స్ ఉంటే అవి నేను పూరించడం కూడా జరిగింది. వారు దాంట్లో రాసినటువంటి కొన్ని పాయింట్లు సీన్లో కానీ వెహికల్ మీద కానీ లేకపోతే, ఇవి లేకుండా మీరు ఎలా రాశారు, అవి ఉంటేనే కదా ఎవరైనా నమ్ముతారు, దాని మీద వచ్చిన ఎంక్వైరీ ఆఫీసర్లు అని చెప్పి వాటిని కూడా పూరించడం జరిగింది. అలా నాకు తోచిన అంటే నేను అది కరెక్టే అని నమ్మాను కాబట్టి చేశాను. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే నేను వారికి ఏమీ చేయనండి. ముందుగా నా మనస్సాక్షికి నేను చెప్పుకోవాలి.
ఇవి ఇలా అది ఇప్పటికే గుర్తే. నాకు ఆ అవతల వ్యక్తులు కూడా తెలుసు. పేర్లు అవి చెప్పలేను నేను. అసలు నాకు పేర్లు వద్దులేండి. అది చేశాను. తర్వాత సార్ మీ అనేక సర్వీస్లో ఉమ్, పోలీస్ వైపు నుంచి వెళ్తారు కాబట్టి ఉమ్, కొన్ని కేసులు చూడగానే మీకు అర్థమైపోతుంది ఫైల్ అవును చూడగానే అవును ఇందులో ఐఓ ఎక్కడ మిస్టేక్ చేశాడు ఈ అవునండి. కేసులో ఖచ్చితంగా పోద్దని. ఖచ్చితంగా. ఆ విధంగా గుర్తున్న కేసు చెప్పగలరా? ఆ, ఐఓ పేరు చెప్పక్కర్లేదు, పేర్లు చెప్పను, కేసు చెప్తాను. చెప్పండి. ఒక నేరం, అది చాలా సెన్సేషనల్ కేసు. ఈవెన్ పార్లమెంట్లో కూడా దాన్ని చర్చించడం జరిగింది. 8 మంది ముద్దాయిలు కలిసి ఒక వ్యక్తి చేత ఒక నేరం చేయిస్తారు. సరే, దానికి రిపోర్టు అది ఇచ్చారు. రూల్ ఏంటంటే, ఇప్పుడు చేసిన వాళ్ళని ఎగ్జిక్యూటెంట్ అంటారు, చేయించిన వాళ్ళని ఎబటార్స్ అంటారు. అవును, తెలుసు కదా. ఇలా ఈ ఎబటార్స్ మీదే కేసు పెట్టారు ఎఫ్ఐఆర్లో కూడా. ఈ ఎగ్జిక్యూటెంట్ని పెట్టలేదు. దీన్ని పైనుంచి కింద వరకు అంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా స్క్రూటినీ చేశారు. వారు ఎవరు పట్టుకోలేదు. చివరికి ఒక ఎడిషనల్ ఎస్పీ, ఆయన నా క్లాస్మేటు, అప్పట్లో ఎడిషనల్ ఎస్పీ, నేనంటే మంచి భావం కూడా కలిగిన వ్యక్తి, ఆయన చివరిసారిగా స్క్రూటినీ చేసి చూడండి సార్, ఇది రిపోర్ట్ కరెక్ట్గానే ఉందా, ఇది చాలా సెన్సేషనల్ అవుతుంది రాష్ట్రంలోనూ అని చెప్తే, నేను ఒక గ్లాన్స్ ఇచ్చిన తర్వాతే ముందు చెప్పాను, ఇది చాలా చెత్త రిపోర్ట్ అండి అని. ఆయన కంగు తిని, ఐపీఎస్సీ ఆయన కంగు తిని, అదేంటి మీరు నా క్లాస్మేట్ ఆయన బిఎల్లో, అదేంటి చూసిన వెంటనే చెప్పేశారా అన్నాడు. అవునండి, మీకు ఎబటార్స్కి ఎగ్జిక్యూటెంట్కి తేడాయే తెలియట్లేదు మీ ఐపీఎస్ వాళ్ళందరికీ. అసలు కేసు ఎలా ఉంటుందని, ఇప్పుడు నువ్వు పలానా వాడి చేత చేయించావు అని అంటున్నప్పుడు, ఆ పలానా వాడిని పట్టుకుని కోర్టులో నిలబెట్టి వీడే వాళ్ళు చెప్తే చేసింది అని చెప్పాలి కదా. లేకపోతే పలానా ఎక్స్ గాడి చేత చేయించారండి, వీళ్ళ చేత అంత కేసు పెడుతున్నామండి అని చెప్పి, మీరు ఎఫ్ఐఆర్ స్టేజ్ నుంచి అదే పందా అయితే, వెన్ ఎగ్జిక్యూటెంట్ ఈజ్ ఆబ్సెంట్, హౌ ది కోర్ట్ కెన్ కన్విక్ట్ ది అదర్ అక్యూజ్డ్ లైక్ ఎబటార్స్? కరెక్టే కదా. అది చిన్న పాయింట్ కదా. అంటే కేవలం 120B ఒకటే ప్రూవ్ అవుతుంది, అప్పుడు అది కూడా కష్టం. అప్పటికి ఆయనకి అర్థమైంది నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నానో ఏంటని. అయ్యి బాబు నిజమేనండి, ఇప్పుడు వరకు మాకు ఇది మా దృష్టికి రానేలేదు అని చెప్పి ఆ నెక్స్ట్ ఎగ్జిక్యూటెంట్ని యాడ్ చేసి కేసు నడుపుకున్నారు, ఏదో చేశారు. మొత్తం మీద ఇది అయ్యింది. ఎందుకు అంత బ్లండర్ మిస్టేక్ అంటే? అసలు వాడు లేకుండా కేసే వస్తుంది, రాదు కదా. తెలియక మర్చిపోయా, పని ఒత్తిడా? లేదు, ఆ ఎగ్జిక్యూటెంట్ అనేటువంటి వాడు యూస్లెస్ ఫెలో, అడివి ఇన్ఫ్లుయెన్షియల్ ఫెలో కాదు, పొలిటీషియన్ కాదు, పెద్ద సౌండు కాదు, ఏమీ కాదు. వీళ్ళకి తెలియదు అంతే. ఇప్పుడు ప్రస్తుతం అంటే నేను ఏపీపీగా జాయిన్ అయినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి మీరు ఎంత డిటీరియేట్ అయ్యిందంటే వ్యవస్థ, ఇంతకంటే డిటీరియేట్ అవ్వటానికి వేరే బ్యాడ్ డిగ్రీస్ ఏమీ లేవండి. ఇక్కడ లాస్ట్ 0 డిగ్రీస్కి డిటీరియేట్ అయింది వ్యవస్థ. నేను ఎందుకు చెప్తున్నానంటే, వ్యవస్థని ఆ రకంగా తయారు చేసింది ఎవరంటే ఆఫీసర్సే. చట్టం ఏం చెప్తుందో దాన్ని సూటిగా, ఇంకా చెప్పాలంటే సుత్తి లేకుండా పాటిస్తే, ఎవరి డ్యూటీలు వాళ్ళు చేస్తే, మనం ఇంతకంటే ఎక్కువ ప్రోగ్రెస్ సాధించి ఉండేవాళ్ళం. మీరు కన్విక్షన్ రేట్ ఎందుకు తగ్గిపోయింది అని చెప్తున్నాను. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాలి అంటే చట్టంలో ఏముంటుందంటే, అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే తెలుసు కదండి. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఎస్హెచ్ఓ. ఈ ఎస్హెచ్ఓ అనేటువంటి వారు మారతారు, ఒక్కడే ఉండడండి. మీరు డ్యూటీ మీద వెళ్ళారనుకోండి, మీ సబార్డినేట్ ఎస్హెచ్ఓ అవుతాడు. మీ సబార్డినేట్ కూడా డ్యూటీలో వెళ్ళాడు అనుకోండి, అతని తర్వాత సబార్డినేట్ ఎస్హెచ్ఓ అవుతాడు. అలాగే అప్ టు నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్. ఈవెన్ సమ్ టైమ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ
ది పోలీస్ కానిస్టేబుల్ ఆల్సో కెన్ యాక్ట్ యాజ్ ఎస్హెచ్ఓ. ఈ ఎస్హెచ్ఓ సాటిస్ఫాక్షన్కి చట్టం చెబుతుంది. ఒక రిపోర్ట్ వస్తే దాన్ని చదివి అర్థం చేసుకుని అది కాగ్నిజబుల్ అఫెన్సా నాన్ కాగ్నిజబుల్ అఫెన్సా, మనం కట్టొచ్చా కట్టకూడదా, ముద్దాయి ఎక్కడ వారు, అసలు జ్యూరిస్టిక్షన్ ఉందా, ఇవన్నీ చూసి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మీరు రిపోర్ట్ పట్టుకుని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వెంటనే చట్టం చెప్తున్న విధంగా మీకు ఏమి రసీదు ఇవ్వరు. ఎస్ఐ గారు వస్తారు కూర్చోండి అని మిమ్మల్ని అంటారు, మీరు కూర్చుంటారు. ఎస్ఐ గారు వచ్చిన తర్వాత సిఏ గారు వస్తారు కూర్చోండి అని అంటారు, మీరు కూర్చుంటారు. సిఏ గారు వచ్చిన తర్వాత డిఎస్పీ గారు అనుమతి తీసుకోవాలని ఈ రిపోర్ట్కే డిఎస్పీ గారు అనుమతి తీసుకోవాలంటే అప్పుడు చూద్దామంటే అంటారు. 1 గంట అవుతుంది, మీరు 8ంటికి వస్తారు. ఈ 8 గంటల నుంచి 1 గంట వరకు ఉన్న డిలే వాళ్ళు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయరు. డిఎస్పీ గారిని అడుగో ఇంకొకరిని అడుగో, ఈవెన్ సమ్ టైమ్స్ ఎస్పీ గారిని అడుగో, ఇలా రిపోర్ట్ వచ్చిందండి. ఇక్కడ రిపోర్ట్లోని అంశాలు ప్రాధాన్యత కంటే రిపోర్ట్ ఎవరి మీద ఉంది అనేటువంటిది ప్రాధాన్యత ఎక్కువ పెరిగిపోతుంది. అప్పుడు మీకు ఎఫ్ఐఆర్ కడతావా కట్టవా అనేటువంటిది నిర్ణయం తీసుకుని కడితే కడతారో లేకపోతే లేదు. ఇవి ఏవి చట్టంలో లేవు. దానికి సుప్రీంకోర్టు వారు కూడా అనేక పర్యాయాలు చెప్పటమే హెచ్చరించడమే కాకుండా లలిత్ కుమార్ వర్సెస్ స్టేట్ అనే కేసులో మీరు ఏమీ మీమాంస కుదరదు, కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఎఫ్ఐఆర్ కట్టడమే, వేరే మార్గం లేదు అని అనేక పర్యాయాలు హెచ్చరించడమే కాకుండా దాన్ని కన్ఫర్మ్ చేసిందండి. లలిత్ కుమార్ కేసులో కొన్ని వెసులుబాట్లు కూడా ఇచ్చింది. కొన్ని కేసుల్లో అయితే మీరు కొద్దిపాటి టైం తీసుకుని ఆలోచించుకుని కట్టండి, అదర్వైజ్ మిగతా కేసుల్లో ఏ విధంగానూ మీరు మీమాంస కుదరదు, రిపోర్ట్ వస్తే కట్టడమే అని చెప్పి. ఇది ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే నేను ఎవరికో వ్యతిరేకంగా చెప్పట్లేదండి. నేను చెప్పి మీరైనా నేనైనా మనందరి కోసం ఒక చట్టం ఫ్రేమ్ చేసుకున్నాం, మనందరం కూడా పాటించవలసిందే. అవును. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఫ్రేమ్ చేసాం, ఎవరైనా పాటించవలసిందే. మన కోసం మనం ఫ్రేమ్ చేసుకున్న ట్రాఫిక్ రూల్స్ని మనమే ధిక్కరిస్తే అర్థం ఏమీ ఉండదు. అలాగే చట్టాలు కూడా.